చెప్పండి సార్. దస్తగిరి సార్ ఎవరికైనా ఇవ్వండి ఆడియో. ఐ మీన్ ఎస్ సార్. ఎవరు చిరంజీవి సార్. చిరంజీవి గారు చెప్పండి. Memory is the art of storing the information in our brain. Okay. Storing the information in our brain, right? Wonderful. Yeah, information into the storage kind of thing. Yeah. Okay, agree. ఇంకా ఇంకెవరైనా చెప్పండి. Sir, me? హర్షిత వెంట్రుకు చెప్పండి. Yes, sir. The faculty by which the memory means like the faculty by which our brain remembers all kinds of things. ఓకే, ఇంకా అంతేనా? రైట్, వెరీ గుడ్, వెరీ గుడ్, బాగా చెప్పారు. ఈ మెమొరీ అనేది అసలు లేకపోతే ఏం జరిగేదో తెలుసా? సరే, మెమొరీ మైండ్ వోంట్ వర్క్. ఏంటమ్మా సరే చెప్పండి. ఏంటి మరి? మైండ్ వోంట్ వర్క్ ప్రాపర్లీ. మైండ్ వోంట్ వర్క్, మైండ్ పని చేయదంటారు, అంతేనా? చాలా బాగా చెప్పారమ్మా, సూపర్. మెమొరీ ఉంది కాబట్టే మనం ఇలా జూమ్లో మాట్లాడుకుంటున్నాం. మెమొరీ ఉంది కాబట్టే మనకు మనిషికి చాలా చాలా అవకాశాలు ఉన్నాయి. మెమొరీ ఉంది కాబట్టే మనిషి ఇంత గొప్ప స్థితిలో ఉన్నాడు. మెమొరీ ఉంది కాబట్టే మనిషి ఇప్పుడున్న స్థితి నుంచి ఉన్న స్థితికి కూడా వెళ్తాడు. మెమొరీ ఉంది కాబట్టే ప్రపంచం ఇంకా నడుస్తుంది. మొత్తానికి చెప్పాలంటే అసలు మెమొరీ లేకపోతే ఏమి లేదు, శూన్యం. మనం చిన్నప్పుడు ఎలా ఉన్నామండి? చిన్నప్పుడు పుట్టినప్పుడు ఒక 3-4 kgs ఉన్నాం కదా. ఇప్పుడు ఎలా ఉన్నాం పెద్దగైన తర్వాత? 40, 60, 70, 100 kgs, 150 kgs కూడా వెళ్తున్నారు జనాలు కదా. ఎలా వెళ్తున్నారు అంతా? మనిషికి చాలా మెమరీస్ ఉన్నాయి. ఇప్పుడు నేను చెప్పేది మనిషి చిన్నప్పటి నుంచి ఒకలాగా ఉన్నాడు, ఇప్పుడు పెద్దగా అయినా ఒకలాగా ఉన్నాడు అంటే అది కార్మిక్ మెమరీ కింద వెళ్తుంది. దాని గురించి మనం మాట్లాడట్లేదు. ఇప్పుడు మనం ఏం మాట్లాడుకుంటున్నాం అంటే మెమొరీ అండ్ అక్రోనిక్స్ గురించి మాట్లాడుతున్నాం. అసలు మెమొరీ అంటే ఏంటి? యాక్చువల్లీ మెమొరీ ఈజ్ ద పవర్ which gives us so much of information. సింపుల్ గా చెప్పాలంటే మీకు ఒక డెఫినేషన్ లో చెప్పాలంటే, మీకు కంప్యూటర్ గురించి డెఫినేషన్ తెలుసా? కంప్యూటర్స్ గురించి ఎవరికి తెలుసు? ఫోన్ల గురించి తెలుసు కదా అందరికి. ఫోన్ల గురించి కూడా తెలుసు కదా. ఫోన్ ఏంటంటే ఇట్స్ ఎన్ ఎలక్ట్రానిక్ డివైస్, రైట్? ఫోన్ ఈజ్ ఎన్ ఎలక్ట్రానిక్ డివైస్ విచ్ takes the information and process the data, gives the output కదా. ఒక ఎలక్ట్రానిక్ డివైస్, కంప్యూటర్ కానివ్వండి, ఫోన్ కానివ్వండి, ఏదైనా ఎలక్ట్రానిక్ డివైస్ కానివ్వండి, ఎలక్ట్రానిక్ డివైస్ ఏం తీసుకుంటుంది? పవర్ తీసుకుంటుంది. అంటే బయట నుంచి ఏదైనా పవర్ తీసుకుంటుంది, ఎలక్ట్రిసిటీ తీసుకుంటుంది, ఆర్ అదర్వైజ్ ఏదైనా ఇన్ఫర్మేషన్ తీసుకుంటుంది. ఎలక్ట్రిసిటీ అనేది పవర్, రైట్? ఆ పవర్ ఉంటేనే పని చేస్తారు, లేకపోతే పని చేయదు. ఆ పవర్ ఉన్నప్పుడు ఎప్పుడైతే ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసుకొని అది ప్రాసెస్ చేసుకొని అవుట్పుట్ ఇస్తుంది అనమాట. ఇప్పుడు సపోజ్ నేను ఒక నంబర్ డయల్ చేశాను నా ఫోన్ నుంచి, అంటే ఏం చేస్తుంది అది? ఫోను మనం ఒక నంబర్ ఇస్తున్నాం, దానికి ఈ నంబర్కి కాల్ చేయమని చెప్తున్నాం. అదేం చేస్తుంది? ఆ నంబర్ని చూస్తుంది, ఓ ఈ పేరు మీద ఉంది, అది సేవ్ చేసి, లేకపోతే సేవ్ చేయకపోతే ఆ నంబర్కి డైరెక్ట్ కనెక్ట్ అవుతుంది, కాల్ చేస్తుంది కదా. అప్పుడు ఆ నంబర్ ఎటు వెళ్తుంది? ఎవరికైతే కాల్ చేసినా వాళ్ళకి వెళ్తుంది. మనం హలో అని, రైట్? అంటే అది ప్రాసెస్ చేసుకుంది. అవుట్పుట్ ఏమి ఇచ్చింది మనకు? మనం కాల్ చేసినప్పుడు ఎదుటోళ్ళు మనకు ఆన్సర్ ఇస్తున్నారు, మనకు అవుట్పుట్ ఏంటి? వాళ్ళతో మాట్లాడడం అనేది అవుట్పుట్. ఓకే, ఎప్పుడైతే మనం ఇన్ఫర్మేషన్ ఇస్తామో ఇన్ఫర్మేషన్ తీసుకుంటుంది, ప్రాసెస్ చేసుకుంటుంది, అవుట్పుట్ ఇస్తుంది, రైట్? ఈ పార్ట్ అర్థమైందా మీకు? అర్థమైందా? అంటే ఒక ఇన్ఫర్మేషన్ తీసుకుంటుంది, అది ప్రాసెస్ చేసుకుంటుంది, బయట అవుట్పుట్ ఇస్తుంది. ఒకవేళ మనం అదే ఫోన్ని, మన దగ్గర నంబర్ సేవ్ లేదనుకోండి మన ఫోన్లో, మనం అదే నంబర్ని ఏం చేస్తాం? మళ్ళీ సేవ్ చేసుకుంటాం. సేవ్ చేసుకోవడం ఒక పార్ట్, రైట్? సేవ్ చేసుకోవడం అంటే ఫోన్ మొబైల్లో ఆ నంబర్ పర్మనెంట్గా సేవ్ అయి ఉంటుంది ఒక నేమ్ మీద. ఓకే, దట్ ఈస్ కాల్డ్ మెమొరీ. మెమొరీ వల్ల చాలా చాలా విషయాలు జరుగుతాయి. ఇట్స్ మనిషికి వండర్ఫుల్ థింగ్ అనేది మెమొరీ అనేది. ఒకప్పుడు మనిషి ఆది మానవుడు ఎలా ఉన్నాడు? అసలు ఏమి తెలియదు ఆది మానవుడికి. కానీ ఇప్పుడు మనిషి చూడండి ఎంత విలాసవంతంగా జీవిస్తున్నాడు కదా.
మనిషికి పోవడానికి విమానాలు కూడా ఉన్నాయి. బస్సులు, కార్లు, విమానాలు, ఏసీ బస్సులు ఏం లేవు చెప్పండి, అన్నీ ఉన్నాయి. ప్రపంచంలో, ఈ సృష్టిలో, ప్రపంచమే కాదు ఈ సృష్టిలో విలాసవంతంగా హ్యాపీగా హ్యాపీగా అని చెప్పలేము, కొంత హ్యాపీగా ఉండకపోవచ్చు, కానీ చాలా విలాసవంతంగా సోఫిస్టికేటెడ్ గా బతికే జీవి ఒకరే, అది మనిషి. ఎందుకు మనిషికి అంత పవర్ వచ్చిందంటే మెమొరీ ప్లస్ మేధాశక్తి. అది మెమొరీ మేధాశక్తి వల్ల తన ఆలోచన సరళి మార్చుకొని మనిషి ఒక మంచి పాత ఏర్పాటు చేసుకున్నారు. సోఫిస్టికేటెడ్ గా విలాసవంతంగా జీవించడానికి అలవాటు పడ్డాడు. తనకు తాను డెవలప్ చేసుకున్నాడు అనమాట. ఎంత టెక్నాలజీ డెవలప్ చేసుకున్నాడు అంటే అంత మెమరీ వల్లనే. రైట్ కదా? అర్థమవుతుందా? ఒకసారి అర్థమైతే నాకు ఒక థంబ్ ఇవ్వాలి, ఇట్లా చెప్పండి, సో దట్ నేను అందరు నా వింటున్నారని అనుకుంటా. ఓకే, అర్థమవుతుందని ఫర్దర్గా ప్రొసీడ్ అవుదాం. ఓకేనా? ఓకేనా? రైటా? చలో, విల్ గో ఫర్దర్. మెమొరీ ఉండడం వల్లనే మనకు ఇంత సాఫిస్టికేటెడ్ లైఫ్ దొరికిందని అనుకున్నాం కదా. అయితే మరి ఈ మెమొరీని ఒకవేళ మనం బ్యాడ్గా యూటిలైజ్ చేసుకుంటే ఎంత అధపాతాళానికి వెళ్ళిపోతామంటే, అసలు మనకు టెక్నాలజీ ఉన్నా కూడా మనకు అసలు లైఫ్ అనేది కనిపించదు అనమాట. సో అంత షార్ప్ ఉంటుంది మెమొరీ అనేది. నైఫ్ టూ సైడ్ షార్ప్ ఉన్న నైఫ్ ఎలా అయితే ఉంటుందో మెమరీ కూడా అలాంటిది అనమాట. టెక్నాలజీని ఎంత డెవలప్ చేసుకుంటామో మెమరీ వల్ల అంత దిగజారి కూడా పోవచ్చు మనిషి. అందుకని మెమొరీని మంచి యూజ్ చేసుకోవడం ఒక పద్ధతి అయితే, దాన్ని సక్రమంగా యూజ్ చేసుకోవడానికి ఒక పద్ధతి అంటూ మనం ఏర్పరచుకుంటే మనకు ఉన్న స్థితి నుంచి ఉన్న స్థితికి చేరుకుంటాం. రైట్? దస్తగిరి గారు, నాకు షేరింగ్ ఉందండి? సార్ ఉంది. ఓకే, అడగడం మర్చిపోయి, నాకు ఎంత టైం ఉంది? ఐ మీన్ 40 మినిట్సా 45 మినిట్సా ఎంత? 45 మినిట్స్ ఉంది సార్. ఓకే, 8:50 కంప్లీట్ చేయొచ్చా? ఓకే సార్, కంప్లీట్ చేయండి. ఓకే, నేను షేర్ చేస్తున్నాను. రైట్, నా స్క్రీన్ అందరికి కనిపిస్తుందండి? నా స్క్రీన్ కనిపిస్తుంది అందరికి? Yes, sir. Yes, sir. రైట్. సో హ్యూమన్స్ లైఫ్ లో ఎవ్రీ మూమెంట్ వన్ మెమొరీ అనమాట. కెన్ బి ఎవ్రీథింగ్, ఈచ్ అండ్ ఎవ్రీ సెకండ్ ఈజ్ ఎ మెమొరీ. ఆ మెమొరీ మనం సక్రమంగా యూజ్ చేసుకుంటున్నామా లేదా అనేది ఇంపార్టెంట్ మన లైఫ్ లో. ఒకవేళ అన్ని మెమొరీలు మనకు స్టోర్ అయి ఉంటుందా? ఉండదు. ఎందుకుంటది? ఎందుకు ఉండకూడదు అంటే, అంత మెమొరీ కూడా మనం స్టోర్ చేసుకోలేం, కెపాసిటీ ఉండదు మనకు. ఒక వాటర్ గ్లాస్లో వాటర్ ఎంత పడుతుంది? 1 లీటర్ గ్లాస్ అనుకోండి. ఆ గ్లాస్ వాటర్లో లీటర్ వాటరే ఉంటుంది. దానికన్నా ఎక్కువ వస్తుందా? రాదు. ఎక్కువ పోస్తే ఏమవుతుంది? మొత్తం ఒలికిపోతుంది కదా, పోతా ఉంటుంది. అలాంటి మనం ఒక ఇన్ఫర్మేషన్ మన మైండ్లో తీసుకుంటున్నామంటే మన మైండ్కి ఒక లిమిట్ అంటూ ఉంటుంది. లిమిట్లెస్ కూడా ఉంటుంది, కాకపోతే మనం తీయలేమంటే ఒక సక్రమమైన పద్ధతిలో పెట్టుకుంటే మనం తీయగలం. ఆ సక్రమమైన పద్ధతినే మనం ఆక్రోనియం అంటున్నాం. ఏదైతే మనం ఇన్ఫర్మేషన్ తీసుకుంటామో, ఇన్ఫర్మేషన్ తీసుకున్న తర్వాత మనం ఒక సక్రమమైన పద్ధతిలో మనం ఒకవేళ ఉంచగలిగితే మన మైండ్లో, మన మెదడులో, అది కావాల్సినప్పుడు తీసుకోవచ్చు, కావాల్సినప్పుడు యూటిలైజ్ చేసుకోవచ్చు. రైట్? ఇప్పుడు ఒక బీరువా ఉందనుకోండి, బీరువాలో బట్టలన్నీ గజిబిజి పెట్టేస్తే ఎన్ని బట్టలు పడతాయి, ఏ బట్టలు ఎక్కడ ఉన్నాయో నాకు తెలుస్తాయా? తెలియదు. అదే ఐరన్ చేసి మంచిగా మడత పెట్టి ఒకదానిపైన ఒకటి పెడితే, సక్రమంగా పెడితే ఏ డ్రెస్ ఎక్కడున్నదో తెలుస్తుంది, ఎప్పుడు కావాలన్నా తెలుస్తుంది, ఎప్పుడు కావాలన్నా ఇమ్మీడియట్ గా తీసుకోగలం. అవునా కదా? సో ఇలాగే ఇన్ఫర్మేషన్ ఏదైతే మనకు వస్తుందో ఆ ఇన్ఫర్మేషన్ ని మనం సక్రమైన పద్ధతిలో పెట్టగలిగితే మనకు కావాల్సినప్పుడు యూటిలైజ్ చేసుకోవచ్చు, ఇమ్మీడియట్ గా యూటిలైజ్, అసలు టైమ్లెస్ అనమాట. విత్ ఇన్ టైం
నో టైంలో మనం గ్యాదర్ చేసుకోవచ్చు, మనం దాన్ని యూటిలైజ్ చేసుకోవచ్చు, రైట్? దిస్ ఈస్ కాల్డ్ అక్రోనియం. ఒక పద్ధతిలో, సక్రమమైన పద్ధతిలో పెట్టడాన్ని అక్రోనియం అంటారు. అక్రోనియం సింపుల్ గా తెలుగులో చెప్పాలంటే సంక్షిప్త నామం, రైట్? సింపుల్ గా సంక్షిప్త నామం. ఇప్పుడు నేను ఒక స్లైడ్ చూపిస్తాను, ఈ స్లైడ్ మీరు రాసుకోండి, ఓకే? ఇప్పుడు ఇక్కడ ఏది కనిపిస్తుంది నాకు చెప్పండి ఎవరైనా. స్లైడ్ కనిపిస్తుంది, స్లైడ్ మూవ్ అవుతుందా? Tata. 3R టాటా, రైట్? 3R టాటా ఏంటి అసలు? 3R టాటా అని మనం ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. 3R టాటా అనేది ఇది ఒక అక్రోనియం అనమాట. నేను డైరెక్ట్ అక్రోనియంకి వెళ్తున్నంటే ఎందుకు వెళ్తున్నా అంటే, మెమరీ గురించి అందరికీ తెలిసిన విషయమే, కానీ మెమరీ గురించి ఎప్పుడైతే అందరికి తెలుసో దాన్ని ఎలా యూటిలైజ్ చేసుకోవాలని మనం డిస్కస్ చేస్తాం. బిఫోర్ మనం ఇప్పుడు సినిమాలో ఒకటేసారి ముందు నుంచి ఎవరు చూపించలేదు కదా, ఏదైనా ఒకటి పాతది ఒక సీన్ చూపించిన తర్వాత దాన్ని కట్ చేస్తే మొత్తం ఫ్లాష్ బ్యాక్లు అన్నీ వస్తాయి. అదే ఇదనమాట, రైట్? 3R టాటా అనేది అందరికీ ఇప్పుడు అసలు ఈ 3R టాటా ఏంటి, సార్ ఏం చెప్పబోతున్నారు అని కుతూహలం వస్తుందా మీకు లోపల నుంచి? ఏంటి అసలు 3R టాటా? Obviously. ఆబ్వియస్లీ వస్తుంది కదా. సో ఇప్పుడు వినండి, 3R టాటా అనేది ఏంటో మనం ఇప్పుడు చెప్తాం. 3R టాటా అనేది ఒక టైటిల్ అనమాట. 3R టాటా ఆక్రోనియం, ఒక టైటిల్, ఆక్రోనియం టైటిల్ అనమాట ఇది, ఓకే, రైట్? దీని గురించి మొత్తం అని డిస్కస్ చేద్దాం. మొత్తం ఈ సెషన్ అంతా ఈ 3R టాటానే ఉంటుంది, 3R టాటా చుట్టూ తిరుగుతుంది అనమాట, రైట్? సింపుల్ గా మీకు అందరికి తెలుసు, చిన్నప్పటి నుంచి మనం ఎలాంటి మెమరీస్ గ్యాదర్ చేసుకున్నామో, ఎలాంటి మెమరీస్ ఉన్నాయో అందరికీ తెలుసు కదా. ఇప్పుడు ఈ స్క్రీన్ లో చూడండి, ఈ ఆటల్లో ఎందరు ఆడారు? ఆల్మోస్ట్ అందరు ఆడి ఉంటారు. పల్లెటూరులో ఉండే వాళ్ళు అయితే అందరు ఆడి ఉంటారు, ఆల్మోస్ట్ అందరు ఆడి ఉంటారు కదా ఈ ఈ ఆటలు. ఇది కనుక కనిపిస్తుందండి మీకు? Yes, sir. కనిపిస్తుందా స్క్రీన్? ఒకవేళ విలేజ్ లో మీరు పుట్టినట్లయితే అదర్వైజ్ ఎక్కడైనా బీచ్కి వెళ్ళినప్పుడు ఇట్లా పిచ్చుక గుళ్ళు చేసుకోవడం, లేకపోతే ఇక పతంగులు ఎగరేసుకోవడం, విలేజ్లలో, ఇవన్నీ విలేజ్ లో జరుగుతాయి. సైకిల్ తొక్కడం, గాలి బుడగలు ఊదడం, ఇలాంటి అన్ని ఉంటాయి కదా. అన్ని మీకు అన్ని తెలిసే, అన్ని ఈ స్వీట్ మెమరీస్ అన్నమాట. ఇట్లాంటి అన్ని స్వీట్ మెమరీస్ ఏం చేస్తాం మనం అప్పుడప్పుడు నెమరేసుకుంటాం, అట్లా ఇట్లా అని చెప్పుకొని డిస్కస్ చేసుకుంటాం కదా ఇంట్లో, రైట్? సార్ 3R టాటా అన్నారు, మరి ఇదేంటి అన్ని చెప్తున్నారు? ఇది ముందు వస్తుంది పార్ట్. ఈ పార్ట్ వచ్చిన తర్వాతనే మనం ముందుకు వెళ్ళిపోతాం అనమాట. ఆల్రెడీ ముందు డిస్కస్ చేసుకున్నాం ఇది, మెమొరీ అంటే ఏంటి అనేది. జస్ట్ ఒక్కరు ఎవరైనా ఇది చదవగలరా నా కోసం? ఇక్కడ ఒక Can లైన్ I? ఉంది. యా, యూ కెన్. Okay, sir. చదవమ్మా. Whenever I think of the past, it bring back so many memories. రైట్? ఇప్పుడు ఒక్కసారి మీరు బ్యాక్కి వెళ్ళి చూస్తే, మీరు చిన్నప్పటి నుంచి కానీ, లేకపోతే మీ స్కూల్ డేస్ కానీ, ఏదైనా డేస్ కానీ, మీరు ఒక్కసారి మీ జీవితంలో వెనక్కి తిరిగి చూస్తే అన్ని స్వీట్ మెమరీస్ అన్ని కనిపిస్తాయి, రైట్? అఫ్ కోర్స్ బ్యాడ్ మెమరీస్ కూడా ఉండొచ్చు, కానీ దాన్ని మర్చిపోవాలి. మనం హ్యాపీగా ఉండాలంటే స్వీట్ మెమరీస్ని క్యారీ చేయాలి. మనం ఆ క్యారీ చేసిన స్వీట్ మెమరీస్ నెమరు వేసుకుంటా ఉంటే హ్యాపీగా ఉంటాం, లైఫ్ అంతా హ్యాపీగా సాగుతుంది, రైట్? ఇదొక రైట్. ఇప్పుడు మనం స్టార్ట్ అవుతుంది అనమాట, రైట్? సో ఎప్పుడైతే మనం రైట్, ఎప్పుడైతే మనం మెమొరీ అని అనుకున్నామో, మెమొరీ ఈజ్ ద వండర్ఫుల్ థింగ్ హ్యూమన్ లైఫ్ అనుకున్నాం, రైట్? ఇదంతా డిస్కస్ చేసుకున్నాం. సో మీకు కావాలనుకుంటే జస్ట్ ఈ డెఫినేషన్ రాసుకోవచ్చు మీరు, అదర్ స్క్రీన్ షాట్ తీసుకోవచ్చు, రైట్? మనిషికి ఉన్న సమాచారం, తన మనసులో దాచుకున్న సమాచారాన్ని ఎప్పుడు కావలసినప్పుడు యూజ్ చేసుకోవడమే జ్ఞాపక శక్తి, రైట్? ఇప్పుడు సింపుల్ ఇక్కడ సమాచారాన్ని మనసులో భద్రపరచుకొని తిరిగి దాన్ని వెలికి తీసి వినియోగించుకోగల శక్తినే జ్ఞాపక శక్తి అంటారు, రైట్? ఎప్పుడైతే మన పాత విషయాలు మన మైండ్లో ఉన్నాయో అవి తీసుకొని ఇప్పుడు మనం యూటిలైజ్ చేసుకోగలిగితే అది జ్ఞాపక శక్తి. ఇప్పుడు మనం ఏబిసిడీలు చదువుకున్నాం చిన్నప్పుడు, ఓకేనా? ఏబిసిడీలు చదువుకున్నాం. చదువుకున్న ఏబిసిడీలు మర్చిపోగలమా? అమ్మని మర్చిపోగలమా? నాన్నని మర్చిపోగలమా? మర్చిపోలేం కదా. వాటర్ తాగాలి, వాటర్ని తాగడం అనేది మర్చిపోగలమా? మర్చిపోలేం. ఇప్పట్లో అయితే సాధ్యం కాదు మర్చిపోవడం. ముసలైన తర్వాత పెద్ద అయిన తర్వాత చెప్పలేం, కానీ ఇప్పుడైతే మర్చిపోలేం. ఎందుకు మర్చిపోలేం అంటే ఆ పాస్ట్ ఎక్స్పీరియన్స్ మన మైండ్లో చాలా స్ట్రాంగ్గా ఉందన్నమాట. అందుకే అది మరి మర్చిపోలేం, రైట్? ఇప్పుడు
ఎప్పుడైతే ఒక విషయాన్ని దీన్ని బట్టి మనకి ఏం తెలుస్తుందంటే, ఎప్పుడైతే ఒక విషయాన్ని మనం తీసుకున్న తర్వాత దాన్ని మన మైండ్లో రిజిస్టర్ తీసుకొని దాన్ని మనం ఎప్పుడైతే రీకాల్ చేసుకోగలమో దాన్ని జ్ఞాపక శక్తి అంటారు. ఇప్పుడు చూడండి 3R అని వచ్చింది. 3R లో అంటే 3 Rలు అనమాట. RRR. RRR సినిమా చూశారు కదా మీరు అందరూ. RRR సినిమాను గుర్తుపెట్టుకోండి, 3R కనిపిస్తుంది. 3Rలో ఇప్పుడు మనకు ఈ 3Rలో ఏంటంటే రిసీవింగ్ ద డాటా. మనము ఇన్ఫర్మేషన్ రిసీవ్ చేసుకుంటాం. ఇన్ఫర్మేషన్ రిసీవ్ చేసుకున్న ఇన్ఫర్మేషన్ ఏం చేస్తాం, మన మైండ్లో రిజిస్టర్ చేసుకుంటాం. మన మైండ్లో ఎప్పుడైతే రిజిస్టర్ అవుతుందో ఆ రిజిస్టర్ అయిన ఇన్ఫర్మేషన్ని మనం కావాల్సినప్పుడు యూజ్ చేసుకుంటాం. ఇప్పుడు మీరు చిన్నప్పుడు ఏబిసిడీలు చదువుకున్నారు, ఇప్పుడు మీరు రిసీవింగ్ అని చదువుతున్నారు, రిజిస్టర్ అని చదువుతున్నారు, రీకాల్ అని చదువుతున్నారు, రైట్? ఈ విషయం మీకు రిసీవింగ్ రిజిస్టర్ రీకాల్ అనేది ఎట్లా తెలిసింది? ఎందుకంటే మీరు చిన్నప్పుడు ఎప్పుడో ఏబిసిడీలు నేర్చుకున్నారు, ఆ ఏబిసిడీల ఇన్ఫర్మేషన్ మీ మైండ్లో రాసుకున్నారు, రిజిస్టర్ చేసుకున్నారు. రిజిస్టర్ అయిన ఇన్ఫర్మేషన్ ఇప్పుడు రీకాల్ చేసుకొని మేము యూజ్ చేసుకుంటున్నాం, రైట్? రిసీవింగ్ రిజిస్టర్ రీకాల్. హోప్ మీకు అందరికి అర్థమవుతుంది అనుకుంటా. 3R అంటే ఏంటంటే రిసీవింగ్ ద డాటా, రిజిస్టర్ ద డాటా అండ్ రీకాల్ ద డాటా, రైట్? ఒక ఇన్ఫర్మేషన్ని మనం ఎప్పుడు రిసీవ్ చేసుకున్న తర్వాత రిజిస్టర్ చేసిన ఇన్ఫర్మేషన్ని మనం కాల్ బ్యాక్ చేసి యూటిలైజ్ చేసుకోవడమే జ్ఞాపక శక్తి. అంటే 3R అంటే ఏంటంటే సింపుల్గా చెప్పాలంటే ఇట్స్ ఎ మెమొరీ. మెమొరీ యొక్క డెఫినేషన్, రైట్? 3R అనేది మెమొరీ యొక్క డెఫినేషన్. అర్థమైందమ్మా? అర్థమైంది అందరికి? Yes. అర్థమైతే ఒకసారి తంబు ఇవ్వాలి ఇలాగా, ఓకేనా? సో సింపుల్గా చెప్పాలంటే మన మన ఎబిలిటీ, మన క్యాపబుల్, మన శక్తి సామర్థ్యం మన ఎంత ఉంది, మన పాత ఎక్స్పీరియన్స్ని మనం తీసుకోగల శక్తి మనకు ఎంత ఉంది, దాన్ని జ్ఞాపక శక్తి అని అంటాం. అర్థమైందా? రైట్. విల్ గో నెక్స్ట్. కావాలనుకుంటే ఇది 3R ఇది కూడా పెట్టుకోవచ్చు మీరు. రీడ్, రికార్డ్, రిటైన్, ఇలా చాలా మీకు కావాల్సినట్టుగా మీరు రాసుకోవచ్చు. ఇప్పుడు చిన్నప్పటి నుంచి మనిషి పోయే వరకు ఈ ఫిగర్ ఎందుకు పెట్టానంటే మనిషి పోయే వరకు అంటే మనిషి మొత్తం లైఫ్లో మెమొరీ చాలా ఇంపార్టెంట్ రోల్ ఉంటుంది. మెమొరీ ఉంటేనే మనిషి ఉంటాడు, మెమొరీ ఉంటేనే ఈ ప్రపంచం ఉంటుంది, రైట్? ప్రపంచం ఎలా ఉంటుంది మెమొరీ దానికి సంబంధం ఏంటంటే ఈచ్ అండ్ ఎవ్రీథింగ్కి మెమొరీ ఉంటుందండి. ఇప్పుడు చిన్న విత్తనం ఉంటుంది, ఓకే? ఏదైనా చిన్న విత్తనం తీసుకోండి, మామిడి చిన్న విత్తనం ఇంకేమైనా ఉంటుంది, చిక్కుడుకాయ ఉందనుకోండి, చిక్కుడుకాయ మనం భూమిలో పాతి పెడితే చిక్కుడుకాయ తీగ వస్తుంది, దానికి చిక్కుడుకాయలు వస్తాయి అన్ని. ఆ చిన్న విత్తనం భూమిలో పాతి పెడితే భూమితో అంటే ఫర్టల్ ల్యాండ్లో పెడితే దానికి రోజు వాటర్ పోస్తే అది చెట్టు అయిపోయింది, అంటే తీగ అయింది. దానికి ఇంకా చిక్కుడుకాయలు వస్తే దాంట్లో ఇంకా విత్తనాలు వస్తాయి. ఎలా సాధ్యమైంది? ఆ చిక్కుడు గింజ కూడా మెమొరీ ఉంది అని అర్థం, రైట్? అర్థమైంది కదా? సో దిస్ ఈస్ కాల్డ్ మెమొరీ. అది కార్మిక్ మెమొరీ, దాని గురించి మనం మాట్లాడుకోవట్లేదు. అఫ్కోర్స్ మీకు అర్థం అవ్వాలని చెప్పేసి చెప్తున్నాను. మొత్తం ప్రపంచం అంతా మెమొరీతోటే నిండి ఉంది. వితౌట్ మెమొరీ ఏమీ లేదు, రైట్? సో ఇప్పుడు మెమొరీలో టైప్స్ ఆఫ్ మెమొరీస్ ఉన్నాయి. ఎన్ని టైప్స్ ఆఫ్ మెమొరీస్ ఉన్నాయి? 3 టైప్స్ ఆఫ్ మెమొరీస్ ఉన్నాయి. ఆ 3 టైప్స్ ఆఫ్ మెమొరీస్లో, హలో, నా వాయిస్ వస్తుందా? మీరు సౌండ్ ఏం రావట్లేదు ఎవరిది? హలో, వస్తుంది సార్. ఓకే. మధ్యలో ఒకసారి మాట్లాడితే నాకు సో దట్ అర్థమవుతుంది. ఒక్కొక్కసారి సిస్టమ్ స్టక్ అయిపోతుంది కదా, అది కూడా మెమొరీ ప్రాబ్లమే, సిస్టమ్ యొక్క ర్యామ్ ప్రాబ్లం. చెప్పమ్మా. సార్ ఒకసారి ముందు పీడిఎఫ్ తీసుకుంటే ఒకసారి స్క్రీన్ షాట్ తీసుకుంటాను సార్. తీసుకోమ్మా. ఇదేనా? తీసుకోండి, స్క్రీన్ షాట్ కావాల్సింది తీసుకోండి. ఇక్కడ కొద్దిగా మిస్టేక్ ఉంది, వినియోగించుకోగల, ఇది దూ వచ్చింది యాక్చువల్లీ సిస్టంలో, ఇది చూ రావాలి, చూ రావాలి. ఓకే, ఇది ఒక్కటి మిస్టేక్ వచ్చింది, అది చూసుకోవాలి. అది ఒక్క ఇలా గీత రాసుకుంటే సరిపోతుంది మీకు. నేను అది చేంజ్ చేసుకుంటాను ఈ సిస్టంలో. వినియోగించుకోగల శక్తి. ఓకే, రైట్. థ్యాంక్ యూ సార్.
ఏమో. సో మనకు మెమొరీ అంటే తెలిసింది కదా, మెమొరీ అంటే తెలిసింది. మెమొరీకి 3 టైప్స్ మెమొరీస్ ఉన్నాయి. ఓకే, మనం కార్మిక్ మెమొరీలో వెళ్ళట్లేదు కాబట్టి జనరల్ మెమొరీ గురించి మాట్లాడుతున్నాం, రైట్? మెమొరీలో 3 టైప్స్ ఉంటాయి. 3 టైప్స్ మెమొరీలో ఫస్ట్ది సెన్సరీ మెమొరీ, ఓకే, సెకండ్ది షార్ట్ టర్మ్ మెమొరీ, థర్డ్ది లాంగ్ టర్మ్ మెమొరీ. సెన్సరీ మెమొరీ అంటే ఏంటి? మనకు మనిషికి 5 ఏమున్నాయమ్మా? 5 సెన్సర్ ఆర్గాన్స్ ఉన్నాయి. 5 సెన్సర్ ఆర్గాన్స్ ఏంటి? కన్ను, ముక్కు, చెవి, నాలుక, చర్మం కదా. మనకు కంటితో చూస్తే మనిషిని గుర్తుపట్టగలం, చెట్టును గుర్తుపట్టుకోగలం, ఇది కర్ర అని చెప్పగలం, ఇది 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 డాగ్, ఇది క్యాట్, ఇది మన కంటితో చూస్తే ఒక్కొక్క దానికి ఒక్కొక్క పేరు పెట్టుకున్నాం మనిషి, రైట్? ఇది కంప్యూటరు, ఇది హెడ్ ఫోన్స్, ఇది స్పెట్స్, ఇది బ్లేజరు, ఇది డ్రెస్ అని చెప్పుకోగలం కదమ్మా. మనిషికి కంటికి కూడా మెమరీ ఉంటుంది. ఒక్కటేసారి మనం కళ్ళు మూసుకొని కళ్ళు తెరిచితే ఏం కనిపిస్తుందో ఇమ్మీడియట్ గా మనం దాన్ని ఇవన్నీ ఎట్లా అంటే స్పాన్ ఆఫ్ సెకండ్స్ లో ఉంటాయి అన్నమాట. ఈ సెన్సర్ ఆర్గన్స్ కి మెమరీ స్పాన్ ఆఫ్ సెకండ్స్, ఒక్కటేసారి గుర్తుపడుతుంది, అలాగే ఉంటుంది అనమాట. మనం మైండ్ కి పంపిస్తుంది అది ఇన్ఫర్మేషన్. జస్ట్ అంటే స్పాన్ ఆఫ్ సెకండ్స్ లో సెన్సర్ మెమరీస్ ఉంటాయి అన్నమాట. ఇప్పుడు మనకు ఇమ్మీడియట్ గా చర్మం మీద వేడి నీళ్ళు పడ్డాయి అనుకోండి, అమ్మ అంటాం ఒకటేసారి, రైట్? సన్నీళ్ళు పడ్డాయి అమ్మ అని అంటాం. ఏది మనకు డాక్టర్ దగ్గర ఇంజెక్షన్ ఇస్తారు, డాక్టర్ దగ్గరికి వెళ్తే ఒకటేసారి ఇంజెక్షన్ ఇవ్వగానే అమ్మా నొప్పి అంటారు కదా. అంటే ఎందుకు అలా అంటారంటే మనకు ఈ సెన్సర్ ఆర్గాన్స్ కి కొన్ని మెమరీస్ ఉన్నాయి. ఆ మెమరీస్ వల్ల అవి గుర్తుపడతాయి అనమాట. గుర్తుపెట్టి ఇమ్మీడియట్ గా మైండ్కి పంపిస్తాయి, రైట్? నాలుక కూడా, నాలుకకి ఏంటి? మంచి స్వీటా, లేకపోతే కారమా, లేకపోతే ఇంకా ఏదైనా కొంచెం చేదువా, ఇవన్నీ రుచులు చూస్తుంది, రైట్? చెవికి మనకు గొంతులు వినిపిస్తాయి, ఓకే, ఒక మగ గొంత, ఆడ గొంత, లేకపోతే మమ్మీ పిలిచారా, డాడీ పిలిచారా, అక్క పిలిచిందా, తమ్ముడు పిలిచాడా, లేకపోతే చెల్లె పిలిచిందా, లేకపోతే కుక్క అరిచిందా, పిల్లి అరిచిందా, లేకపోతే పిట్టలు అరిచిందా? హలో, నా మాట రావట్లేదా? హలో, వస్తుంది సార్. వస్తుంది సార్, వస్తుంది సార్. ఓకే, రైట్. సో దీస్ ఆల్ ఆర్ సెన్సారీ మెమరీస్, రైట్? సెన్సార్ మెమరీస్ కొద్ది క్షణం పాటు ఉంటుంది, అది మైండ్కి పంపిస్తుంది అనమాట, ఓకే, రైట్? ఇది గుర్తుపెట్టుకోండి. షార్ట్ టర్మ్ మెమరీ. షార్ట్ టర్మ్ మెమరీ ఏంటంటే ఇప్పుడు ఏదైనా ఒకటి ఉందనుకోండి, ఒక విషయాన్ని చదువుకున్నాం, ఒక బుక్ చదువుకున్నాం, ఒక బుక్ చదివిన తర్వాత ఒక పేజ్ అంతా చదివి నెక్స్ట్ పేజ్కి వెళ్ళాం, నెక్స్ట్ పేజ్ చదువుతున్నాం, నెక్స్ట్ పేజ్ లాస్ట్కి వచ్చేసి ఒకటేసారి వెనక పేజీ మొత్తం చెప్పమంటే చెప్తామా? చెప్పలేం. ఒకటేసారి చదువుకోలేం. అంటే మనకు గుర్తుండే తప్ప మనం మొత్తం చెప్పలేం. ఎప్పుడైతే అలాంటి మెమరీ ఉంటుందో అంత షార్ట్ టర్మ్ మెమరీ. మీకు ఎగ్జాంపుల్కి చెప్పాలని, మేము రీసెంట్గా ఒక స్కూల్కి వెళ్ళాం, ఇక్కడ ఒక రామంతపూర్లో ఒక స్కూల్కి వెళ్ళాం. సార్కి ఫోన్ చేసాం, ఆ స్కూల్ ఇక్కడ దగ్గరలో ఉంది సార్ అంటాడు, కానీ మాకు స్కూల్ దొరకట్లేదు. అప్పుడు మేము ఏం చేస్తాం, గూగుల్ తల్లి జిందాబాద్ అని చెప్పేసి గూగుల్ తల్లిని అడిగి లొకేషన్ షేర్ చేస్తే, ఆయన లొకేషన్ చేస్తే లొకేషన్కి వెళ్ళి మళ్ళీ మేము అక్కడ వెళ్ళి క్లాస్ చెప్పేసి వచ్చాం. మళ్ళీ నెక్స్ట్ డే ఇమ్మీడియట్గా నెక్స్ట్ డేనే అది చాలా సందులు గొంతులు ఉంది అసలు, అన్ని సందులు సేమ్ ఉన్నాయి. మళ్ళీ అక్కడ ఒక సందు అది సేమ్, అన్ని సందులు సేమ్ ఉన్నాయి, ఒకలాగా ఉన్నాయి. సో నెక్స్ట్ డే మేము వెళ్ళినా కూడా మేము ఆ స్కూల్ దొరకలేకపోయింది మాకు. మళ్ళీ మేము ఏం చేయాల్సి వచ్చింది, మళ్ళీ ఆయనకి అడిగి, మళ్ళీ గూగుల్ తల్లి అడిగి లొకేషన్ పంపించండి సార్ అంటే మళ్ళీ లొకేషన్ పంపించి మళ్ళీ వెళ్ళాం. సో దీన్ని బట్టి అర్థం ఏంటంటే ఒకవేళ అది మనకు కావాలి, ఇంపార్టెంట్ ఇది అని అనుకున్నప్పుడు మనం గుర్తుపెట్టుకుంటాం, అదర్వైజ్ గుర్తుపెట్టుకోం. ఏదైతే గుర్తుపెట్టుకోవాలనుకుంటామో అది అంతా లాంగ్ టర్మ్ మెమరీకి వెళ్తుంది. ఏదైతే గుర్తుపెట్టుకోవద్దు, అవసరం లేదు అనుకుంటే అది గుర్తుంటుంది, అది షార్ట్ టర్మ్ మెమరీ కింద వెళ్ళిపోతుంది, మర్చిపోతాం, రైట్? అంతెందుకు, మీరు ఒకవేళ ఇదే సెషన్ వింటున్నారు కదా, ఈ సెషన్ విన్న తర్వాతనే ఒక గంట తర్వాత
అంత సెషన్ అంతా చెప్పగలరా మీరు? చెప్పలేరు. ఎందుకంటే మర్చిపోతాం. కొన్ని విషయాలు కావాల్సినవి ఉంటాయి, కొన్ని విషయాలు అవసరం లేనివి ఉంటాయి. అవసరం లేనన్ని విషయాలన్నీ మర్చిపోతాం. అది షార్ట్ టర్మ్ మెమరీ వెళ్ళిపోతుంది. కావాల్సిన ఇన్ఫర్మేషన్ మనం లాంగ్ టర్మ్ మెమరీలోకి తీసుకెళ్తాం. అది గుర్తుండిపోతుంది. దట్ ఈస్ లాంగ్ టర్మ్. ఇదేమో షార్ట్ టర్మ్ మెమరీ. షార్ట్ పీరియడ్ కి మనం గుర్తుపెట్టుకునే విషయాలన్నీ షార్ట్ టర్మ్ మెమరీ. లాంగ్ పీరియడ్ కి ఇప్పుడు చిన్నప్పటి నుంచి మనం ఏబిసిడీలు దిద్ది ఏబిసిడీలు మర్చిపోలేం. అమ్మ నాన్నల్ని మర్చిపోలేం, అక్క చెల్లెల్ని మర్చిపోలేం, గురువుల్ని మర్చిపోలేం. ఇవి అన్ని లాంగ్ టర్మ్ మెమరీలోకి వెళ్తాయి అనమాట. ఎందుకు ఈ లాంగ్ టర్మ్ మెమరీలోకి వెళ్తాయి అంటే మనకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ మనకు కావాలి కాబట్టి మనం రైట్ చేసుకుని పెట్టుకుంటాం, రిజిస్టర్ చేసుకుని పెట్టుకుంటాం మన మైండ్లో. సో అవన్నీ లాంగ్ టర్మ్ మెమరీకి వెళ్ళిపోతాయి, రైట్? సో ఎప్పుడైతే మనం మనకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ ఇది ఇంపార్టెంట్, నాకు ఇది కంపల్సరీ నేను పెట్టుకోవాలి అని అనుకుంటామో అది రాసుకొని పెట్టుకున్నప్పుడు మన మైండ్లో వెళ్ళిపోతుంది, రైట్? ఇప్పుడు మనకు ఇంపార్టెంట్ ఏంటంటే సెన్సరీ మెమరీ ఇంపార్టెంటే, షార్ట్ టర్మ్ మెమరీ ఇంపార్టెంటే, లాంగ్ టర్మ్ మెమరీ ఇంపార్టెంటే. ఎప్పుడైతే మనం సెన్సరీ మెమరీ నుంచి షార్ట్ టర్మ్ మెమరీ నుంచి లాంగ్ టర్మ్ మెమరీకి ఎప్పుడైతే కన్వర్ట్ చేసుకోవాలనుకుంటామో ఇది కదా మనకి ఇప్పుడు ఇంపార్టెంట్ ఈ క్లాస్కి. ఎప్పుడైనా ఆక్రోనియం ఎందుకు చేసుకుంటామంటే షార్ట్ టర్మ్ మెమరీ నుంచి లాంగ్ టర్మ్ మెమరీకి తీసుకెళ్ళడానికే ఆక్రోనియమ్స్ తయారు చేసుకుంటాం. హౌ? ఎలా అంటే ఇప్పుడు చాలా పెద్ద ఒక విషయం ఉంది, ఆ విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలంటే ఏం చేయాలంటే దాన్ని చిన్నగా రాసుకొని మనం మైండ్లో పెట్టుకోవాలి, రైట్? ఇప్పుడు నెక్స్ట్ స్లైడ్లో అవి ఆటోమేటిక్గా వస్తాయి. ఇక్కడ వరకు అది అర్థమైందా అందరికి? అర్థమైందా? Yes, sir. ఓకే. 3R టాటా చెప్పాం మనం. 3R టాటాలో 3R అంటే రిసీవింగ్ ద ఇన్ఫర్మేషన్, రిజిస్టర్ ద ఇన్ఫర్మేషన్ అండ్ రీకాల్ ద ఇన్ఫర్మేషన్, రైట్? ఇది మెమొరీ. టైప్స్ ఆఫ్ మెమొరీలో 3 టైప్స్ ఆఫ్ మెమరీస్ ఉన్నాయి. ఏ మెమరీస్? సెన్సరీ మెమరీ, షార్ట్ టర్మ్ మెమరీ, లాంగ్ టర్మ్ మెమరీ, రైట్? 3R అయింది, ఒక T అయింది. 3R T వచ్చింది కదా, 3R అయింది, T అయింది, టైప్స్ ఆఫ్ మెమరీ అయింది, రైట్? ఇప్పుడు ఏంటో చూద్దాం. సో రైట్, ఇప్పుడు డెఫినేషన్స్ అమ్మా. ఇది కావాలనుకుంటే రాసుకోవచ్చు, ఆర్ అదర్వైజ్ నెక్స్ట్కి వెళ్ళిపోదాం. ఓకే, ఇప్పుడు మనం చెప్పుకున్నాం కదా సెన్సరీ మెమరీస్ ఆర్ స్టోర్డ్ ఫర్ ఏ ఫ్యూ సెకండ్స్ ఎట్ మోస్ట్. దే కమ్ ఫ్రమ్ ద 5 సెన్సెస్. ఓకే, మనం హియరింగ్, విజన్, టచ్, స్మెల్ అండ్ టేస్ట్ ఉన్నాయి కదా, ఈ 5 సెన్సెస్ ఆర్గన్ నుంచి మనకు వస్తాయి అన్నమాట. మన ప్రపంచంతో కనెక్టివిటీ ఇవే 5 సెన్స్ ఆర్గాన్సే. ఇవి ఉంటేనే మనం ప్రపంచంతో కనెక్టివిటీ ఉంటాం, లేకపోతే ఉండవు. మనిషి చనిపోయినట్టు ఇవి లేకపోతే, రైట్? సో సెన్సార్ ఆర్గాన్స్ ఎప్పుడైతే మనకు ఇన్ఫర్మేషన్ సెన్సార్ ఆర్గాన్స్ వస్తుందో దాంతో మనం షార్ట్ టర్మ్ మెమరీ స్టార్ట్ అవుతుంది. షార్ట్ టర్మ్ మెమరీ ఎప్పుడైతే స్టార్ట్ అవుతుందో ఏదైతే మనకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ ఉంటుందో కావాల్సిన ఇన్ఫర్మేషన్ తీసుకున్న తర్వాత అప్పుడు లాంగ్ టర్మ్ ఇన్ఫర్మేషన్ కి కన్వర్ట్ అవుతుంది అది, రైట్? ఓకేనమ్మా, నెక్స్ట్కి వెళ్దాం. ఇప్పుడు నేను ఒక స్క్రీన్కి వెళ్తాను. ఈ స్క్రీన్ ఒక 10 సెకండ్స్ పెడతా. అన్నీ మీరు థింగ్స్ ఉన్నాయి, అక్కడ థింగ్స్ ఉన్నాయి, కొన్ని గుర్తుపెట్టుకొని చెప్పాలి. నేను క్వశ్చన్ వేస్తా, చెప్పాలి నాకు, సరేనా? రెడీ, స్టార్ట్. 1 2 3 4 5 6 7 8 9 10. 20 సెకండ్స్కి వెళ్దాం, 30 సెకండ్స్ ఇద్దాం. 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30. ఓకే, ఇప్పుడు ఎవరైనా హ్యాండ్ రైజ్ చేయండి. Sir, can I? యా, Butterfly. అలా కాదు, Rainbow. నేను క్వశ్చన్ అడుగుతా, మీరు చెప్పాలి, Okay. సరేనా? అందులో 2 క్లాక్స్ ఉన్నాయి కదా, గోడ గడియారాలు ఉన్నాయి. అందులో టైం ఎంత అయింది చెప్పండి. I think రెండిట్లో it is one is 12:30 and other one is 3:15. షూరా? Think, sir. 3:15 I అని don't know చెప్పావు? properly. Yeah, 12? 3:15 and 12:35. ఓకే, ఇంకెవరైనా చెప్పగలరమ్మా?
స్వాతి మేడం చెప్పండి. One is 12:21 and other one is 3 o'clock. ఓకే, వండర్ఫుల్. చూసారా, ఇప్పుడు మనం చూసాము కానీ చెప్పలేకపోయాం. అంటే మనకు జస్ట్ టెంపరీ వైజ్ గా మనకు ఓకే ఇది ఎప్పుడు గుర్తు పెట్టుకోవాలి అని అనుకుంటున్నాం. ఇప్పుడు ఈ క్వశ్చన్ నేను రేపు అడిగితే చెప్పగలరా మీరు? అఫ్ కోర్స్ చెప్పొచ్చు, 2 రోజుల తర్వాత చెప్పలేరు కదా, చెప్పలేరు. ఓకే, ఇక్కడ టైం అని కాదు, మనకు కావాల్సింది ఏంటంటే మనకు ఒకవేళ ఎవరైనా ఇట్లా మొత్తం స్క్రీన్ చూపించేసి నాకు మొత్తం అక్కడ ఎన్ని పార్ట్స్ ఉన్నాయి, ఎన్ని థింగ్స్ ఉన్నాయి, అన్ని థింగ్స్ చెప్పమంటే చెప్తారా ఎవరైనా? సరే, నేను ఇంకోసారి షేర్ చేస్తాను. షేర్ చేసినప్పుడు అన్ని థింగ్స్ చెప్పగలం, చూద్దాం. సరేనా? ఓకే, మీరు చెప్పింది కరెక్ట్ అమ్మా, స్వాతి మేడం చెప్పింది కరెక్ట్. చూడండి, ఇదేమో 12:20 అయింది, ఇదేమో 3 o'clock అయింది. ఓకే, సో ఇప్పుడు చెప్పండి. ఇప్పుడు ఇక్కడ బటర్ఫ్లై ఉంది, చైర్ ఉంది, పెన్సిల్ ఉంది, ఐస్ క్రీమ్ ఉంది, రెయిన్బో ఉంది. నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను మీకు. హోమ్ ఉంది, క్లాక్ ఉంది, ఇక్కడ ఫోన్ ఉంది, కైట్ ఉంది, లాక్, సీజరు, గిటార్, ఇది బల్బు, ఏరోప్లేన్, విమానం ఉంది. ఓకే, ఇప్పుడు ఇక్కడ ఈ పాటలు ఏదైతే ఉన్నాయో ఈ పాటలో మీరు గుర్తుపెట్టుకొని నేను ఇప్పుడు చెప్పండి నాకు. ఓకే, ఇప్పుడు నేను చెప్పాను కదా, ఇన్ఫర్మేషన్ అన్ని చెప్పాను, రైట్? ఇప్పుడు నాకు చెప్పండి మళ్ళీ. చెప్పగలరా ఎవరైనా? చెప్పగలరా? చెప్పగలరా? ఇప్పుడు స్క్రీన్ మీద కనిపించినాయి కదా బటర్ఫ్లై అన్ని కనిపించాయి కదా, ఆ సీరియల్ గా ఒక 2 లైన్లనే చెప్పండి నాకు. బటర్ఫ్లై, ఐస్ క్రీమ్, హ్యామర్, క్లాక్, రెయిన్బో, సరే ఇప్పుడు నేను ఓకే ఇలా ఉంది కదా, ఇలా ఉంది. ఇప్పుడు సింపుల్ గా నేను ఒకటి చెప్తా. ఇప్పుడు ఇది చూసి ఇలా ఇండివిజువల్ గా గుర్తుపెట్టుకోవడం కష్టం అవుతుంది. కానీ నేను ఒక స్టోరీ వెళ్ళాను అనుకోండి దీని వెనకాల. ఇప్పుడు నేను ఆఫీస్కి వెళ్తా ఉన్నప్పుడు నాకు ఒక బటర్ఫ్లై కనిపించింది, ఆఫీస్ దగ్గరలో బటర్ఫ్లై కనిపించింది నాకు. ఓకే, నేను ఒక స్టోరీ చెప్తున్నా మీకు. నేను ఆఫీస్ దగ్గర వెళ్ళేసరికి బటర్ఫ్లై కనిపించింది. నేను ఆఫీస్లో ఎంటర్ అయ్యా, కుర్చీలో కూర్చున్నాను, పెన్సిల్ తీసుకుని రాస్తా ఉంటే నాకు ఎందుకో మా పాప ఐస్ క్రీమ్ అడిగినట్టు గుర్తొచ్చింది. ఐస్ క్రీమ్ అడిగినట్టు గుర్తొచ్చింది. సరే అని చెప్పేసి నేను బయటకు వచ్చి కిటికీల నుంచి చూస్తే అక్కడ రెయిన్బో కనిపించింది. చాలా మబ్బులు ఉన్నాయి, వర్షాకాలం కదా, వర్షాకాలం ఉంది, మబ్బులు కనిపిస్తున్నాయి, దానిపైన బటర్ఫ్లై కనిపించింది. వావ్! ఇక్కడ నేను బటర్ఫ్లై కనిపించగానే నేను ఇమ్మీడియట్ గా ఇంటికి ఫోన్ చేసి ఏం చెప్పాను, చూడమ్మా బటర్ఫ్లై ఉంది, రెయిన్బో ఉంది చూడండి బయట అని చెప్పా. అప్పుడు ఎగ్జాక్ట్లీ టైం ఎంత అయింది? 12:20 అయింది. ఓకే, సో ఇప్పుడు సింపుల్ గా నేను ఇప్పుడు ఇది క్లోజ్ చేసినా కూడా మీకు స్టోరీ అల్లి చెప్పాను అనుకోండి. నేను ఆఫీస్కి వెళ్ళేటప్పుడు బటర్ఫ్లై కనిపించింది నాకు, ఆఫీస్లో ఎంటర్ అయ్యాను, కుర్చీలో కూర్చున్నాను, పెన్సిల్ పట్టుకొని రాస్తున్నాను, నాకు మా పాప గుర్తొచ్చింది, ఐస్ క్రీమ్ కొని డాడీ అని చెప్పింది. అప్పుడే నేను బయటికి వెళ్ళి కిటికీ నుంచి చూస్తే రెయిన్బో కనిపించింది. ఇంటికి ఫోన్ చేశాను, ఇంటికి ఫోన్ చేసి ఏం చెప్పా, రెయిన్బో వచ్చింది చూడమ్మా అని చెప్పా. నాకు అప్పుడే టైం ఎంత అయింది? 12:20 అయింది, రైట్? ఇప్పుడు చూడండి, అంటే ఒక స్టోరీ వెళ్ళారనుకోండి దాని వెనకాల ఎలా గుర్తుండిపోతుంది? గుర్తుంటుందా లేదా? ఈజీగా ఆ థింగ్ చూసినప్పుడు కూడా స్టోరీ గుర్తొస్తుంటది, ఒక్కోసారి గుర్తొస్తుంది కదా. అంటే మన మైండ్ని మనం ఎలా నడిపిస్తే అలా నడుస్తుంది అనమాట మైండ్. ఓకే, అంటే మనకు పవర్ ఉంది కానీ మనం దాన్ని యూటిలైజ్ చేసుకోవడం నేర్చుకోవాలి. ఓకే, దిస్ ఈస్ ఒక టెక్నిక్ అనమాట, రైట్? ఒక టెక్నిక్. ఓకే, మనం ఇంకా ముందుకు వెళ్దాం. నేను ఎవరైనా మళ్ళీ హ్యాండ్ రైజ్ చేయండి. నేను ఇది కొద్దిగా చదవండి ఎవరైనా, ఇది చదవండి ఎవరైనా. Can I? Yes, Olney, Ma for
P3 ఉమ్, OPL3 can ఆ, ఆ. react this. ఓకే, ఇంగ్లీష్ బాగా వచ్చిన వాళ్ళు ఎవరైనా చదవగలరా? అంటే నీకు రాదని కాదమ్మా, నీకు ఇంగ్లీష్ వస్తా నాకు తెలుసు. యూ కెన్ రీడ్ దీస్ ఆల్సో. ఇప్పుడు Only smart people can read this. వా వండర్ఫుల్ వండర్ఫుల్, ఒక్కసారి క్లాప్స్ చేయండి. సో ఓన్లీ స్మార్ట్ పీపుల్ కెన్ రీడ్ దిస్. ఎలా చదివారమ్మా ఇది ఎలా చదవగలిగారు? అది యాక్చువల్గా చూస్తుంటే అర్థమవుతుంది సార్. ఈవెన్ ఇప్పుడు తను హర్షిత ఏదైతే చదివిందో అంటే ఒకసారి గ్యాదర్ చేస్తే అర్థమైపోతుంది అది. రైట్, కరెక్ట్. అంటే మన మైండ్ ఎలాంటి మైండ్ అంటే, ఈ OLNY అనేది వర్డ్ మనకు లేదు, కానీ ఈ లెటర్స్ తో తయారయ్యే వర్డ్ ఏంటి, మీనింగ్ఫుల్ వర్డ్ ఏంటి? ఓన్లీ. రైట్. స్మార్ట్ ఇక్కడ ఏ మిస్ అయినా కూడా దిస్ మస్ట్ బి స్మార్ట్. ఎందుకంటే 4 అక్కడ పొరపాటున పడ్డదా లేకపోతే కాలని పెట్టారా నాకు తెలియదు, కానీ ఒక మంచిగా అంటే ఒక టెక్ థింకింగ్ స్మార్ట్ గా థింక్ చేసి లేకపోతే వేరే విధంగా థింక్ చేసి పెట్టారా అనేది తర్వాత సంగతి. కానీ ఇక్కడ అంటే అట్రాక్ట్ అవ్వడానికో లేకపోతే ఎవరికైనా బాగా అనిపించడానికో లేకపోతే వాళ్ళ మైండ్లో ఉండడానికో రాశారో తెలియదు, కానీ ఇక్కడ 4 అనేది ఏనే కంపల్సరీ. ఈ లెటర్స్ తోటి అక్కడ స్మార్ట్ అనే ఉంటది అని మనకు తెలిసిపోతుంది. ఈ మొత్తం సెంటెన్స్ చూసుకున్నా కూడా ఓన్లీ స్మార్ట్ పీపుల్ కెన్ రీడ్ దిస్ అనేది ఒక మీనింగ్ఫుల్ సెంటెన్స్ వస్తుంది. కాబట్టి దిస్ ఈస్ ద సెంటెన్స్ అని చెప్పేసి కరాఖండిగా చెప్తాం కదా. సో మైండ్ కూడా అలాగే అన్నమాట. ఎప్పుడైతే మనం గజిబిజి ఉన్నా కూడా మనకు కొన్నిసార్లు ఇక్కడే ఉంటుంది, ఇదే కరెక్ట్ అని చెప్పేసి చెప్తుంది అనమాట. సో మన మైండ్ ఎట్లాంటి పరిస్థితుల్లో కూడా ఆ వర్డ్ని క్యాచ్ చేయడానికి ప్రయత్నిస్తుంది, క్యాచ్ చేస్తుంది కూడా. రైట్. దిస్ ఇస్ వాట్ జస్ట్ మైండ్ టెస్ట్. ఓకే, ఇది ఒక యాక్టివిటీ చేసాం, ఒక టెస్ట్ చేసాం. రైట్. ఇప్పుడు 3లో 3R టాటాలో 3R TA అయింది అనమాట, TA అయింది. రైట్. 3R ఉంటే మళ్ళీ ఇంకోసారి రిపీట్ చేద్దాం. రిసీవింగ్ ద ఇన్ఫర్మేషన్, రిజిస్టర్ ద ఇన్ఫర్మేషన్, రీకాల్ ద ఇన్ఫర్మేషన్. రైట్. తర్వాత టైప్స్ ఆఫ్ మెమరీ చెప్పుకున్నాం. షార్ట్ టర్మ్ మెమరీ, సెన్సారీ మెమరీ, షార్ట్ టర్మ్ మెమరీ, లాంగ్ టర్మ్ మెమరీ. రైట్. దీని తర్వాత ఏం చేసాం? ఒక యాక్టివిటీ చేసాం, ఒక టెస్ట్ చేసాం. రైట్. 3R టాట్ అని వచ్చింది. ఇప్పుడు ఏ ఒకటే పెండింగ్ ఉంది. రైట్. దాన్ని కూడా చూద్దాం మనం. ఏ ఈజ్ నథింగ్ బట్ కన్వర్షన్. ఇదేంటి? ఇప్పుడు చూడండి, షార్ట్ టర్మ్ నుంచి లాంగ్ టర్మ్ ను మనం కన్వర్ట్ చేసుకోవాలంటే ఏంటి? మన కాన్సెప్ట్ ఏంటి అసలు? మనం ఎప్పుడు మెమరీని మనం గుర్తుపెట్టుకోవాలి ఏదైనా ఇన్ఫర్మేషన్ని. ఏంటి అసలు దాని షార్ట్ టర్మ్ మెమరీ నుంచి లాంగ్ టర్మ్ మెమరీకి వెళ్ళాలంటే ఏం చేస్తే మనకు లాంగ్ టర్మ్ మెమరీలో వెళ్తుంది అనే టెక్నిక్స్ అనమాట ఇవి. ఓకే, దీన్ని చూద్దాం. ఓకే, ఇదేంటంటే ఎప్పుడైతే మనకు ఒక క్లారిటీ ఉంటుందో ఒక విషయంలో ఇప్పుడు మనం ఇందాక చదువుకున్నాం. ఓకే, ఓన్లీ స్మార్ట్ పీపుల్ కెన్ రీడ్ దిస్ అని చదువుకున్నాం కదా. దాంట్లో క్లారిటీ ఏంటి? ఈ సెంటెన్స్ ఇదే, ఇక్కడ మీనింగ్ ఇదే ఉంటుంది, వేరేది ఉండదు, వేరేది ఉన్నా కూడా మీనింగ్ లెస్ అవుతుంది ఆ సెంటెన్స్ అని అనుకుని ఒక క్లారిటీకి వచ్చాం కాబట్టి అది చదువుకున్నాం. అంతెందుకు, మీకు బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే, మీ ఇంట్లో స్టోర్ రూమ్ ఉంది ఒకటి. ఆ స్టోర్ రూమ్ లో లైట్ లేదు. లైట్ అంటే చీకటి ఉంటుంది. ఇప్పుడు లైట్ ఉంది కానీ ఎప్పుడు మనం దాంట్లో వెళ్ళాం, చీకటి ఉంటుంది ఆ రూమ్. మీ మమ్మీ ఏం చేసింది, మీ నాన్ననో ఎవరో దాంట్లో స్టోర్ రూమ్ లో ఒక గొడ్డలియో లేకపోతే హ్యామరో ఏదో ఒకటి అక్కడ ఉంది, అది తీసుకురమ్మని చెప్పారు. తీసుకెళ్ళడం చెప్తే స్టోర్ రూమ్కి వెళ్తే ఎక్కడ ఉందో మనకు తెలియదు కదా. చీకటి ఉంది కాబట్టి మనకు కనిపించదు. ఒక్కసారి లైట్ వేస్తే మనకి ఏమొస్తుంది, రూమ్ అంతా వెలుగు వస్తుంది, అది ఎక్కడ ఉందో మనకు క్లియర్గా తెలుస్తుంది. ఓకే, ఆ క్లారిటీ ఉన్నప్పుడు మనకు కాన్సన్ట్రేషన్ అక్కడికి వెళ్తుంది, తీసుకుంటాం, వెళ్ళి మనం ఇచ్చేస్తాం. అవునా కదా. సో ఎప్పుడైతే మనకు ఏ విషయంలో అయినా క్లారిటీ వస్తుందో, ఎప్పుడైతే మనం కాన్సన్ట్రేషన్గా చూస్తాము, చేస్తామో పని, అప్పుడు మనకు ఈజీగా అర్థం అవ్వడానికి, మనం స్టోర్ చేసుకోవడానికి ఒక పాత్ ఏర్పడుతుంది.
స్టోర్ చేసుకోవడానికి ఈజీ మెథడ్ వెళ్ళిపోతుంది అనమాట. మనకు టెక్నిక్స్ తెలుస్తాయి కొన్ని. సో ఇది ముందుగా మనకు కావాల్సిందంటే క్లారిటీ కావాలి. క్లారిటీ తర్వాత కాన్సన్ట్రేషన్, ఫోకస్ కావాలి. తర్వాత మనం ఏం చేస్తే మనకు లాంగ్ టర్మ్కి వెళ్ళిపోతాం. షార్ట్ టర్మ్లో జస్ట్ మనకు ఒక క్లారిటీ కావాలి. ఒక ఇన్ఫర్మేషన్ మనకు వచ్చిందంటే క్లారిటీ కావాలి దాని మీద. క్లారిటీ వచ్చిన తర్వాత ఫోకస్ పెట్టాలి దాని మీద. ఫోకస్ పెట్టిన తర్వాత ఏం చేస్తే మనకు లాంగ్ టర్మ్కి వెళ్ళిపోతామో చూద్దాం. టీచర్స్ ఉన్నారండి ఇందులో ఈ సెషన్లో ఎవరైనా టీచర్స్ ఉన్నారా? సార్. ఓకే. ఇప్పుడు నేను ఒక క్వశ్చన్ అడుగుతా టీచర్కి. ఇప్పుడు మీకు టీచర్గా ఫస్ట్ పోస్టింగ్ వచ్చిందండి. ఫస్ట్ పోస్టింగ్ వచ్చినప్పుడు మీరు స్కూల్కి వెళ్తారు. స్కూల్కి వెళ్ళి చెప్తారనమాట, సబ్మిట్ చేస్తారు, నేను వచ్చానండి అని చెప్పేసి రిపోర్ట్ చేస్తారు. రిపోర్ట్ చేసిన ఇమ్మీడియట్ మీరు ఫిజిక్సో లేకపోతే మ్యాథమెటిక్సో ఇంగ్లీషో ఏదో టీచర్ అనుకోండి, ఆ ఇమ్మీడియట్గా రాగానే మీకు 9th క్లాసో 10th క్లాసో బుక్ ఇచ్చేసి చెప్పండి అని చెప్తారా వెళ్ళి? మీరు ఇంతకుముందు చెప్పలేదు, జస్ట్ ఏదో ఎడ్యుకేషన్ కంప్లీట్ చేశారు, మీకు టీచర్ పోస్టింగ్ వచ్చింది, స్కూల్కి వెళ్ళారు, స్కూల్కి వెళ్ళి రిపోర్ట్ చేశారు. మీ ప్రిన్సిపాలో హెడ్ మాస్టరో వెళ్ళమ్మా ఈ బుక్ తీసేసుకొని ఇమీడియట్గా 10th క్లాస్కు క్లాస్ స్టార్ట్ చేయని చెప్తారా? చెప్పరు. ఎందుకు చెప్పరు? ఎందుకంటే ఆ సబ్జెక్ట్ అంటే ఆ బుక్లో ఇమ్మీడియట్గా ఏం సబ్జెక్ట్ ఉంది, ఏముంది మీరు ముందు ప్రిపేర్ అవ్వాలని చెప్తారు. మీరు ప్రిపేర్ అయిన తర్వాత చెప్పడానికి చెప్తారు. ఎప్పుడైతే ప్రిపేర్ అయ్యి చెప్పడానికి స్టార్ట్ చేసినా కూడా, మీరు ప్రిపేర్ అయ్యి చెప్పడం స్టార్ట్ చేసినా కూడా ఇమ్మీడియట్గా ఏమంటారు దాన్ని, ఫ్లో రాదు. కొద్ది ఆగుతూ చెప్తారు. మీరు అర్థం చేసుకున్న తర్వాత చెప్తారు. ఎందుకంటే ఇంకా మీ మెమరీకి వెళ్ళిపోలేదు. అది అంతా షార్ట్ టర్మ్ మెమరీలోనే ఉంది. ఎప్పుడైతే మీరు చెప్పగా టీచ్ చేస్తూ రోజు టీచ్ చేస్తారు, అదే లెసన్, అదే బుక్, అదే లెసన్, అదే బుక్, అదే లెసన్ చెప్తా ఉంటే అప్పుడు ఏమవుతుంది, మీకు షార్ట్ టర్మ్ మెమరీ నుంచి మొత్తం లాంగ్ టర్మ్ మెమరీలో స్టోర్ అయిపోతుంది. స్టోర్ అయిన తర్వాత ఇప్పుడు ఒక సంవత్సరం గడిచిన తర్వాత మీ బుక్ పక్కన పెట్టి కూడా మీరు స్టార్ట్ చేస్తారు. ఫస్ట్ లెసన్ అంటే ఇది, ఇంట్రొడక్షన్ అని అట్లీస్ట్ చెప్తారు, అవునా కదా? సో మీరు షార్ట్ టర్మ్ మెమరీ నుంచి లాంగ్ టర్మ్ మెమరీ వెళ్ళాలంటే మీకు కావాల్సింది ఏంటంటే టీచింగ్ మెథడ్ అనమాట. మీరు నేర్చుకున్నది ఇతరులకు చెప్తా ఉండాలి. చెప్తా ఉంటే అది షార్ట్ టర్మ్ మెమరీ నుంచి లాంగ్ టర్మ్ మెమరీకి కన్వర్ట్ అవుతుంది. దాంట్లో టీచింగ్లో మెథడ్స్ ఏంటంటే లిజనింగ్, రీడింగ్, స్పీకింగ్, రైటింగ్. ఇవన్నీ తర్వాత పార్ట్. అది జస్ట్ మీకు టీచ్ చేస్తూ ఉంటే మీకు షార్ట్ టర్మ్ మెమరీ నుంచి లాంగ్ టర్మ్ మెమరీ కన్వర్ట్ అవుతుంది ఇమీడియట్గా, ఏదైనా ఇన్ఫర్మేషన్ కానివ్వండి. రైట్? అర్థమైందా? ఇది నంబర్ 1 టెక్నిక్. నంబర్ 2 టెక్నిక్, సెకండ్ టెక్నిక్ ఏంటంటే రిపీటెడ్గా రివిజన్స్ చేసుకోవడం. ఇప్పుడు ఏదైనా సబ్జెక్ట్ ఉందనుకోండి, సబ్జెక్ట్ కష్టం అవుతుంది, రాకపోతే ఏం చేయాలి? చదువుకుంటూ ఉండాలి. రిపీటెడ్గా చదువుతూ ఉండాలి, రిపీటెడ్గా రాస్తుండాలి, రాస్తూ మీకు మంచి ఎగ్జాంపుల్ చెప్తాను. ఎప్పుడైతే కన్సిస్టెన్సీ ఉంటుందో, డిసిప్లిన్ ఉంటుందో, డిసిప్లిన్ ఈజ్ ఆల్వేస్ బీట్స్ ద మోటివేషన్. మీరు ఎంత మోటివేషన్ చేసినా ఎక్కడ ఏం విన్నా కూడా మీకు షార్ట్ టర్మ్ నుంచి లాంగ్ టర్మ్ వెళ్ళడానికి చాలా టైం పడుతుంది. ఎప్పుడైతే మీరు డిసిప్లిన్గా రాయడం మొదలెడతారో, డిసిప్లిన్గా దానికి రిపీట్ చేయడం, చదవడం రాయడం చేస్తారో, అప్పుడు మీకు షార్ట్ టర్మ్ నుంచి లాంగ్ టర్మ్ వెళ్ళడానికి చాలా స్కోప్ ఉంటుంది. వెళ్ళిపోతుంది, అది వేరే దారి లేదు. ఇంకా డిసిప్లిన్గా చేస్తూ ఉంటే ఆటోమేటిక్గా అది ఇమ్మీడియట్గా మనం లాంగ్ టర్మ్ మెమరీలోకి వెళ్ళిపోతుంది. ఇవి రిపీటెడ్లు ఎలా చేయాలి రివిజన్స్? టెక్నికల్గా అంటే ఇది రీసెర్చ్ చేయబడిన ఇన్ఫర్మేషన్ అనమాట. ఇప్పుడు ఈ సెషన్ విన్నారు. సెషన్ విన్న అన్ని గుర్తుపెట్టుకోమని నేను చెప్పాను. మీకు కావలసిన ఇన్ఫర్మేషన్ గుర్తుపెట్టుకోవడానికి మీరు ఏం చేయాలంటే ఈ సెషనే మళ్ళీ ఇంకో 12 గంటల తర్వాత వినాలి. మళ్ళీ 12 తర్వాత, మళ్ళీ 24 అవర్స్ తర్వాత 48 తర్వాత 96 అవర్స్ తర్వాత 192 అవర్స్ తర్వాత, అంటే 12కి డబల్ 24కి డబల్ 48కి డబల్ 96కి డబల్ 192. ఇట్లా మీరు రిపీటెడ్గా చూస్తూ ఉంటే, చదువుతూ ఉంటే, వింటూ ఉంటే అది డైరెక్ట్గా మైండ్లో కూర్చుని పోతుంది.
ఉండిపోతుంది. ఇప్పుడు ఏబిసిడీలు కానివ్వండి, అమ్మ అనే వర్డ్ కానివ్వండి, అమ్మని చూడడం కానీ, అమ్మని మర్చిపోకుండా ఉండడం కానీ, ఏదైనా మర్చిపోలేదు అంటే అది మీరు ఎన్నిసార్లు రిపీట్ చేస్తూ ఉంటారు, రిపీట్ చేసి ఉంటారు. ఒక్కసారి మీరు గమనించి ఈ రిపీటెడ్ రివిజన్స్ అనేది చేస్తూ ఉంటే మీకు పర్ఫెక్ట్గా షార్ట్ టర్మ్ మెమరీ నుంచి లాంగ్ టర్మ్ మెమరీకి వెళ్ళిపోతుంది, కన్వర్ట్ అయిపోతుంది. ఇది కూడా ఒకవేళ మీరు రిపీటెడ్ రివిజన్స్ చేయకపోతే మీరు ఈ సెషన్ విన్న తర్వాత 20 minutesలో 44% మర్చిపోతారంట. తర్వాత 1 day తర్వాత 66% మర్చిపోతారు. ఒకవేళ రిపీటెడ్గా రివిజన్ చేయకపోతే 1 weekలో 75% మర్చిపోతారు, 1 monthలో 79% మర్చిపోతారు. ఏం చెప్పారో కూడా తర్వాత గుర్తుండదు. కొన్ని చాలా చిన్న గుర్తుంటాయి. లాంగ్ టర్మ్ మెమరీ, షార్ట్ టర్మ్ మెమరీ అక్రోనిమ్స్ ఎప్పుడైతే చాలా రిపీటెడ్గా వర్డ్స్ వస్తున్నాయి చూసారా, విన్నారు కదా, అట్లాంటి వర్డ్స్ మాత్రం మీకు గుర్తుంటాయి. సో దిస్ ఇస్ సెకండ్ టెక్నిక్. థర్డ్ టెక్నిక్ ఏంటంటే అసోసియేషన్. అసోసియేషన్ ఈజ్ నథింగ్ బట్ మనం అక్రోనిమ్స్ లో కన్వర్ట్ చేసుకుంటాం. అక్రోనియం అంటేనే సంక్షిప్త నామం. సంక్షిప్త నామం అంటే ఏంటి? అసోసియేషన్ అన్నమాట. ఇప్పుడు కొన్ని వర్డ్స్ కలిస్తే అసోసియేట్ అయ్యి కొన్ని లెటర్స్ కలిసి అసోసియేట్ అయ్యి ఒక వర్డ్స్ గా తయారైతాయి. కొన్ని వర్డ్స్ గా ఆ వర్డ్స్ నే మనకు కావాల్సిన విధంగా మనం మీనింగ్ గా మన ఓన్ స్క్రిప్ట్ లో రాసుకొని మనకు ఓన్ గా మనం ఒక మీనింగ్ తయారు చేసుకుంటే దాన్ని అక్రోనియం అంటారు. సపోజ్ మనం అక్రోనియంకి వెళ్దాం. ఇప్పుడు సపోజ్ ఇమీడియట్ గా ఇక చూడండి, అక్రోనిమ్స్ అంటే ఇప్పుడు చూడండి 3R టాటా అని ముందు రాశాను. 3R టాటా ఏంటంటే ఇప్పుడు సెషన్ మొత్తం 3R టాటా మీదే నడిచింది. మీరు ఒక్కసారి రిపీట్ చేసుకుంటే 3 అంటే 3 hours అంట, అవర్స్. ఓకే, 3 hours ఏంటంటే రిసీవింగ్, రిజిస్టర్, రీకాల్. టీ అంటే ఏంటి? టైప్స్ ఆఫ్ మెమరీస్. ఏ అంటే యాక్టివిటీ, టీ అంటే టెస్ట్, ఏ అంటే అక్రోనిమ్స్. ఓకే, ఇలాగా 3R టాటా అనేది మొత్తం సెషన్ మొత్తం 3R టాటా మీదే నడిచింది, రైట్? అందుకే 3R టాటా అని మీకు చెప్పాను ముందు. సో అక్రోనిమ్ ఏంటంటే జస్ట్ మనకు కావాల్సిన వర్డ్స్ లెటర్స్ ని మనం ఒక్క దగ్గర చేర్చి దాన్ని ఒక వర్డ్ గా కన్వర్ట్ చేసుకొని దాని విషయం మీద మనం ఒక సెషన్ తీసుకోవచ్చు. దాని ఒక్కొక్క వర్డ్ ని ఒక్కొక్క మీనింగ్ తీసుకుంటూ దాన్ని మనకు కావాల్సిన విధంగా మనం ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు అనమాట. మీకు ఇదైందా? స్టేజ్ ఫియర్ అయిపోయిందా? మీకు స్టేజ్ ఫియర్ అయిందా? హలో, అయిపోయింది సార్. స్టేజ్ ఫియర్ లో స్టేజ్ ఫియర్ లో నేను కూడా స్టేజ్ ఫియర్ చెప్తా ఉంటా అప్పుడప్పుడు. దాంట్లో నేను లయన్ అనే ఒక అక్రోనియం తీసుకుంటా. లాఫర్స్, ఇన్సల్టర్స్, ఆరోగెంట్స్, నెగోషియేట్, ఇట్లా ఒక వర్డ్ని తీసుకొని దానికి ఒక్కొక్క మీనింగ్ ఇస్తూ దాని గురించి చెప్తా అన్నమాట, రైట్? ఇవన్నీ అలాంటివే. P4C6 దీంట్లో కాంటెంట్ ప్రిపరేషన్. ఇది ఓబీసీ అంటే ఓపెనింగ్, బాడీ, క్లోజింగ్. ఏబిసిడి అంటే అట్రాక్ట్, బాడీ లాంగ్వేజ్, కంటెంట్, డైరెక్షన్, ఎవల్యూషన్. పీపీఏ పార్ట్ అంటే వాయిస్ మాడ్యులేషన్ లో వస్తుంది. ఇది పిచ్, పేస్, పాజ్, టోన్ అనేది అనమాట. అఐఈ అంటే ఇవన్నీ నేను చెప్పిన సెషన్లు అనమాట. అఐఈ అంటే ఇది ఏంటంటే ఒక ఇంటి బడ్జెట్ అనమాట. ఇంటి బడ్జెట్ లో అవసరమైన ఖర్చులు, అనవసరమైన ఖర్చులు, ఈఎంఐలు, ఇతరత్ర ఖర్చులు, ఇవన్నీ దాని గురించి ఒక లెసన్ చెప్పొచ్చు. అంటే అంటే ఏంటంటే అతి నిద్ర, ఆహారం, అలవాట్లు. దీని మీద కూడా పిల్లలకి చెప్పిన నేను స్కూల్కి వెళ్ళినప్పుడు చెప్పిన అనమాట. ఇవన్నీ అక్రోనిమ్స్ అనమాట. ఇవన్నీ మీకు కావాల్సిన విధంగా మీరు ఏదైనా వర్డ్ని, ఏదైనా లెటర్ని ఒక సిస్టమేటిక్ లో వేలబెట్టి ఒక వర్డ్ని తయారు చేసుకుని దాన్నే ఒక మీనింగ్ గా తయారు చేసుకొని దాని మీదనే సెషన్ ఇవ్వడము, దాన్ని గుర్తుపెట్టుకోవడం అనమాట. ఇప్పుడు సపోజ్ మీకు ఇదన్నీ మనకు కావాల్సిన, ఇప్పుడు ట్రైనర్ గా కావాల్సిన దానికి నేను చెప్పాను. ఒకవేళ స్టూడెంట్ కి ఎట్లాంటి అవసరం అంటే, నేను రీసెంట్ గా ఒక క్లాస్ విన్నా దీని మీదనే, అక్రోనిమ్స్ మీదనే. అక్కడ ఏం చెప్పారంటే జల చండి పాదాల అండ అని చెప్పారు. జల చండి పాదాల అండ అన్నారు. అదేంటంటే ఇండియాలో ఉన్న చెప్పగలరా ఎవరైనా? ఇండియాలో ఉన్న గుర్తురాట్లేదు ఎవరికి? జల చండి పాదాల అండ అంటే టెరిటరీస్ అన్నమాట. ఓకే, మన ఇండియాలో జమ్మూ కాశ్మీరు, లద్దాఖ్, ఢిల్లీ, చండీగఢ్ ఇవన్నీ ఉన్నాయి కదా.
స్టూడెంట్స్కి పనికొచ్చే విషయం అన్నమాట ఇది. ఒకవేళ ఎగ్జామ్లో ఒకవేళ అడిగితే గనక ఇవి చెప్పడానికి అన్నమాట. ఇప్పుడు అదే విధంగా అబ్రివేషన్స్ ఉంటాయి చూడండి, సంక్షిప్తీకరణ అన్నమాట. ఏంటంటే ఇప్పుడు మనం ఆల్రెడీ చూస్తాం, జెడ్పీపీహెచ్ఎస్ అంటే జిల్లా ప్రజా పరిషత్ హై స్కూల్, ఎస్ఎస్ అంటే సెకండరీ స్కూల్ సర్టిఫికేట్. ఇలా మనకు కావాల్సిన అబ్రివేషన్స్ ఉంటాయి. ఈ అబ్రివేషన్స్కి అక్రోనిమ్స్కి తేడా ఏంటంటే, అబ్రివేషన్స్ ఆల్రెడీ ఉన్న వాటిని మనం ఫస్ట్ లెటర్ తీసేసుకొని షార్ట్ కట్లో చేసి పెట్టుకోవడం సంక్షిప్తీకరణ. సంక్షిప్త నామం అంటే ఒక విషయం కావాలని చెప్పేసి మనం ఒక్కొక్క వర్డ్ని జమ చేసుకుని, అంటే గ్యాదర్ చేసుకుని, ఒక్కొక్క లెటర్ని గ్యాదర్ చేసుకుని దాని మీద మనం మన ఇన్ఫర్మేషన్ మనకు ఓన్గా స్క్రిప్ట్ రాసుకొని దాన్ని మనం ఎక్స్ప్లెయిన్ చేయడం అనమాట. దానికి దీనికి తేడా అదే. ఓకే రైట్ అమ్మా, అర్థమైందా చెప్పేది? అర్థమవుతుందా? Yes, sir. ఓకే, సో నెక్స్ట్కి వెళ్దాం మరి. Okay, sir. టైం ఎంత అయింది? టైం అయిపోయింది కదా, రన్నింగ్ అవుట్ ఆఫ్ టైం. 8:57 అయింది. సార్ క్యారీ ఆన్ సార్. ఓకే రైట్. అయితే ఇప్పటికీ మనం అక్రోనిమ్స్ నేర్చుకున్నాం, రైట్? ఇది అక్రోనిమ్సే. ఇప్పుడు నేను మీకు మేబీ దీని తర్వాత ఇదే ఇస్తారనుకుంటా. సారీ దస్తగిరి గారు, నేను రివీల్ చేస్తున్న మన అసైన్మెంట్ గురించి. ఎస్ సార్. అయితే మీకు అక్రోనిమ్ మేబీ ఇదే మీకు అసైన్మెంట్ ఇస్తారు. ఇప్పుడు మీ పేరు రాసుకోండి, ఒకటి పేరు రాసుకొని, నా పేరు మోహన్ పాటిల్. మోహన్ పాటిల్కి నేను ఒక అక్రోనిమ్ రాసుకున్నా. ఎం అంటే మోటివేషన్, ఓ అంటే ఆప్టిమిస్టికల్లీ, హెచ్ అంటే హెల్దీ, ఏ అంటే అకంప్లిష్మెంట్, ఎన్ అంటే న్యాచురల్లీ టు గివ్ సంథింగ్ టు ద నేషన్. నేను రాసుకున్న ఈ అక్రోనిమ్ని నాకు నేనుగా ఒక మీనింగ్ తయారు చేసుకున్నా. దేశానికి ఏదైనా ఇవ్వడానికి సహజంగానే ఆశావాదంతో ఆరోగ్యకరమైన సాధనకు నేను ప్రేరేపణ. పీపుల్ ఆర్ టాట్ ఇంట్రెస్ట్ లెర్నింగ్. ప్రజలు ఆసక్తిగా నేర్చుకుంటారు అని చెప్పేసి చెప్పడానికి నేను ఒక అక్రోనిమ్ తయారు చేసుకున్నా, రైట్? దిస్ ఈస్ వాట్ టుడేస్ మై ప్రెజెంటేషన్. ఇఫ్ ఎనీబడి ఎనీథింగ్ ఎనీ డౌట్ ప్లీజ్ ఆస్క్ మీ. ఇవన్నీ తర్వాత మీకు లాస్ట్కి ఒక్కటి చెప్తా, అదేంటంటే ఫియర్ అనేదానికి అక్రోనియం ఫేస్ ఎవ్రీథింగ్ అండ్ రైజ్. ఫేస్ ఎవ్రీథింగ్ అండ్ రైజ్, ద చాయిస్ ఈజ్ యువర్స్. అదే ఫర్గెట్ ఎవ్రీథింగ్ అండ్ రన్ అంటే మనం అన్ని మర్చిపోయి పరిగెత్తుదామా, లేకపోతే ఫేస్ ఎవ్రీథింగ్ అండ్ రైజ్ మనం పోరాడదామా, అన్ని తెలుసుకున్న తర్వాత పోరాడదామా అనేది యువర్ చాయిస్. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ Thank సార్. you, sir. సార్ సూపర్ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ మోహన్ పటేల్ సార్. వండర్ఫుల్ సెషన్. ప్రతి ఒక్క స్పీకర్ కి కంపల్సరిగా మెమరీ అనేది, ఆక్రోనిమ్స్ ఎలా చేసుకుంటే మనం ముందుకు ఎలా వెళ్ళగలం అనే విషయాన్ని చాలా చక్కగా అద్భుతంగా వివరించారు సార్. ఇలాంటి టెక్నిక్స్ అనేది ఉండటం వల్ల ఏంటంటే ఒక స్పీకర్కే కాకుండా మన ఫ్యామిలీ పరంగా మనం ఏదైనా మర్చిపోకుండా ఉండటానికి ఒక యాక్రోనిమ్ ఏర్పాటు చేసుకుంటే అన్ని ఒక ప్లానింగ్ ప్రకారం మనం ఏదైతే అనుకుంటామో అది కంపల్సరిగా చేరుకోవచ్చు సార్. ఓకే సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఫ్రెండ్స్, మీకేమైనా డౌట్స్ ఉంటే హ్యాండ్ రైజ్ చేసి సార్ని అడగవచ్చు. ఎనీవన్ ప్లీజ్ రేజ్ యువర్ హ్యాండ్స్. సార్ ధనరాజ్ సార్. డౌట్స్ లేవా సార్? డౌట్స్ లేవండి? అంతా అర్థమైతే ఉండవు, లేకపోతే ఏం అర్థం కాకపోతే ఉండవు. రెండిట్లు ఏదో ఉండాలి. ఫుల్గా అర్థమైపోయినాయి అందరికీ?
ఫుల్గా అర్థమైపోయింది అందరికి? ఏం అర్థం కాలేదా? అర్థమైంది సార్.